ఇవాళ వంకాయ కూర. ఇందులో స్టఫింగ్కి అందులో స్టఫింగ్కి పచ్చిమిరపకాయలు, అల్లం, అలాగే ఉల్లిపాయలు, పసుపు, కొత్తిమీర, ఉప్పు ఇవి వేసుకోవాలి. ఇంకా జీలకర్ర లాంటివి వేసుకోకూడదు, ఎండు కారం లాంటివి వేసుకోకూడదు, ఎండు మిరపకాయలు లాంటివి వేసుకోకూడదు, ఇంకా ఎలాంటి మసాలాలు ఉండకూడదు. నేను వెల్లుల్లిపాయ కూడా వేయట్లేదు. జస్ట్ అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఎక్కువ, అలాగే కొత్తిమీర ఎక్కువ. వెల్లుల్లిపాయలు కావాలి మాకు ఆ ఫ్లేవర్ లేకపోతే మేము తినలేము అన్న వాళ్ళు కంపల్సరీ వేసేసుకోండి. లేదు మేము తినగలమండి వెల్లుల్లిపాయలు లేకపోయినా పర్వాలేదు అన్న వాళ్ళు ఇలాగా చేసేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను. ఇది కొత్తిమీర కారం అయిపోతుంది. ఈ పేస్ట్ని నేను అంతా వేయను, కొంచెం దాచుకుంటాను, కొంచెం కూరలో వాడేసుకుంటాను. సో దట్ అది మళ్ళీ కొత్తిమీర రైస్ చేసుకున్న వేరే వాటికి కూడా మనం స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, రేపు పొద్దున మనకి ఏదైనా కావాల్సినప్పుడు చేసుకోవాలన్నప్పుడు మనం వాడేసుకోవచ్చు. అందుకే అన్ని పచ్చిమిరపకాయలు, ఇంకా వాటర్ ఏం పొయ్యక్కర్లేదు, ఎందుకంటే కొత్తిమీరలో ఉన్న వాటర్, పచ్చిమిరపకాయలో ఉన్నది తేమ, అలాగే ఉల్లిపాయల్లో ఉన్నది సరిపోతుంది. ఉప్పు వేసి మనం గ్రైండ్ చేసేసినాం కాబట్టి పసుపు అన్ని వేసి గ్రైండ్ చేసేసినాం. సో నేను మళ్ళీ చెప్తున్నాను, వెల్లుల్లిపాయ కావాల్సిన వాళ్ళు తప్పకుండా వేసుకోండి, నో ప్రాబ్లం. వద్దు అన్న వాళ్ళు ఇలా చేసుకోండి. రెండు విధాలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను, కొన్ని ఉల్లిపాయలు కూడా తరిగి పెట్టుకున్నాను. వంకాయలు కూడా ఘాట్లు పెట్టేసి ఇక్కడ ఇలా వేయించేసుకుంటున్నాను. సో దట్ సాఫ్ట్గా అయిపోతే మనకి తొందరగా కూర తొందరగా అయిపోతుంది. ఇవి సాఫ్ట్గా అయిపోయాయి, చక్కగా కలర్ కూడా మారాయి. సో ఇప్పుడు ఇది చల్లారాక నేను ఏదైతే నేను ఇందాక మీకు చూపించానో ఆ స్టఫ్ని ఇందులోకి కూర వేసుకుని మనం కూర చేసేసుకుందాం. చూసారు కదండి, పేస్ట్ ఇలా అయింది. ఈ పేస్ట్ని నేను వంకాయల్లో కూరేసుకున్నాను, కొంచెం మిగిలింది. సో ఇప్పుడు బాండి పెట్టేసుకున్నాను, అదే బాండి పెట్టేసుకున్నాను, అందులో జీలకర్ర వేసుకున్నాను, ఉల్లిపాయలు వేసుకున్నాను. అవి కూడా బాగా వేగిపోయాయి, అంటే ట్రాన్స్పరెంట్ అయిపోయాయి, మరీ మాడిపోక్కర్లేదు, ట్రాన్స్పరెంట్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఏదైతే మసాలా మిగిలిందో అది వేసేస్తున్నాను. ఆల్రెడీ నేను వంకాయల్లో స్టఫ్ చేసి పెట్టేశాను. చాలా బాగుంటుంది కూర, ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇంకా ఎలాంటి మసాలాలు పౌడర్లు వేయక్కర్లేదు, ఎలాంటి కారాలు వేయక్కర్లేదు. మనం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసేసుకున్నాం కాబట్టి, అల్లం ఘాటు అవన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఎక్స్ట్రా ఏ కారాలు వేయకండి, చాలా కారంగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు బట్టి మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. సో ఇది బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు మెల్లిగా మనం ఒక్కొక్కటి వంకాయల్ని ఇలాగా దింపేద్దాం, బాండీలోకి వేసేద్దాం. అలా మనం ఎన్ని చేసుకున్నామో అన్నీ చేసేసుకుని మెల్లిగా మూత పెట్టేసుకుందాం. కాసేపు మూత పెట్టేశాక అప్పుడు కాసేపు అయ్యాక మనం వాటర్ పోయొచ్చు. ఇవి బాగా వేగిపోయాయి, భలే ఉన్నాయి కదా. ఇప్పుడు కొంచెం మనం ఆ మిక్సీలో వాటర్ ఏదైతే ఉంటుందో అది వేసేద్దాం. అది వేసేసి మగ్గనిద్దాం. ఆ మసాలా ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది, లోపల ఉన్న మసాలా కూడా బాగా మగ్గి ఇంకా బాగుంటుంది. సో ఇంకొక 2 నిమిషాలు 2-3 విడతలు ఇలా మూత పెట్టేసి మనం మగ్గనిద్దామండి. అయిపోయిందండి కూర. చక్కగా వంకాయలన్నీ మగ్గిపోయాయి, మసాలా కూడా మంచిగా వేగిపోయింది, నూనె వదిలేస్తాం. చూసారు కదా, మనం మంచిగా నూనె మాత్రం ఈ వంకాయ కూరలో మాత్రం వంకాయ అసలు మనం కాంప్రమైజ్ అవ్వద్దు. చక్కగా ఎక్కువ నూనె వేసుకుని నేను చెప్పినట్టు ఆ మసాలా వేసుకుని చేసుకుంటే మాత్రం గ్రీన్ మసాలా, అదే కొత్తిమీర కారం మసాలా వేసుకుని చేసుకుంటే ఇలాగే వంకాయలుగా చేసుకుంటే సూపర్ ఉంటుంది. చూసారు కదా, నూనె వదిలేస్తుంది. ఇప్పుడు చక్కగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. ఎంతో టేస్టీ అయిన వంకాయ కొత్తిమీర కారం గుత్తి వంకాయలతో చేసినది సూపర్గా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత బాగుంటుందో నేను చెప్పలేను, మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, చాలా టెంప్టింగ్గా ఉంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ముద్దుగా భలే బాగున్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.